హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోయేటటువంటి బిజినెస్ ఏంటంటే, అతి తక్కువ పెట్టుబడితోటి ఇంటి దగ్గరే ఎటువంటి మిషనరీతో ఎటువంటి పని లేకుండా ఇంటి దగ్గరే ప్రారంభించగల ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గురించి మనము తెలుసుకుందామండి. అసలు మామూలుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటేనే తెలుగులో ఏమంటారు? కుటీర పరిశ్రమ అంటారు. కుటీరము అంటే ఇంట్లో చేసుకోదగ్గ పరిశ్రమ. కానీ ప్రస్తుత రోజుల్లో ఏంటంటే దీనికి కూడా హై ఎండ్ మెషినరీస్ అనేటటువంటివి పెట్టేసుకుని ఇంకా ఏవో పెట్టేసి ఒక 10 లక్షల లోపు టర్న్ ఓవర్ ఉంటే ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఉన్నారు. పూర్వం అట్లా కాదండి. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చో తీసుకోకూడదో తెలియదు, కానీ ఇటువంటి కుటీర పరిశ్రమలు చైనా దేశంలో ఎక్కువ ఉంటాయండి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రా మెటీరియల్ అనేటటువంటిది బజార్కి వెళ్ళి తెచ్చుకోవడం, ఏదో ఒకటి దాన్ని చేసేయడం. అందుకే సెల్ ఫోన్స్ అయితే కానివ్వండి, ఏది వాచెస్ అయితే కానివ్వండి, అవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు రివర్స్ టెక్నాలజీతో ప్రతి బల్బు దగ్గర నుంచి కూడా తయారు చేస్తారు. అది మంచిగా చెడు అనేటటువంటి విషయం వెనకాలం ఉంటాయి అనేటటువంటి విషయం మనం ఈ వీడియోలో వద్దు, తర్వాత మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఇంటి దగ్గర ప్రారంభించేటటువంటి అతి చిన్న వ్యాపారాలు చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే అవి మనం దృష్టి పెట్టం. ఏదైనా వ్యాపారం అన్నింటినీ ఏం చేసేద్దాం, పెద్ద పెద్ద భారీ ఇండస్ట్రీలు, మిషనరీలు అనుకుంటాం. అట్లా ఏమీ అవసరం లేదండి. పారాణి తయారు చేసేటటువంటి వ్యాపారము ఇండస్ట్రీ. పారాణి చేసేటటువంటి ఇండస్ట్రీ. పారాణి అంటే తెలుసు కదండి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకులకి పెళ్లి టైంలో మన ఉడుగు చేసినప్పటికీ కూడా అన్ని టైముల్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఈ కాలికి పారాణి కింద పెడతారు. ఎందుకంటే అదొక శుభసూచకం, ఒక రిలీజియన్కి సంబంధించింది. అన్ని రిలీజియన్స్లోనూ పెడతారనుకోండి. ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి కాలికి పారాణి, వేళ్ళకి ఈ చేతి మీద పారాణి అనేటటువంటిది పెడతారు. తయారు చేసేటప్పుడు బట్టి మార్చాలండి, ఏమి లేదు. కానీ అయితే ఈ పారాణి మనం తయారు చేయడానికి మనకి ఎటువంటి మిషనరీలతోటి పని లేదు. కేవలము ఇంట్లోనే ఈ రా మెటీరియల్ అనేటటువంటిది, పారాణికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఒక రకంగా ఇంక్ జాతికి చెందినటువంటిదే. అదేంటంటే పర్మనెంట్ ఇంక్ అనమాట అంటారు దీన్ని. అంటే టెంపరీ ఏమిటంటే, పర్మనెంట్ ఇంక్ ఏంటంటే సెమీ పర్మనెంట్ ఇంక్ అనమాట అండి. ఇది ఒక రకంగా ఆ ఇంక్ పూర్తిగా ఇంకేనా అంటే ఇంక్ జాతికి చెందినటువంటిది కూడా కాదు. ఇది ఒక రకమైనటువంటి కెమికల్. ఇది మీరు కేవలము 20 రూపాయలు వస్తే మీకు ఒక 10 గ్రామ్స్ అనేటటువంటిది ప్యాకెట్ అనేటటువంటిది ఇస్తాడు. దీన్ని మీరు 2 లీటర్స్ ఆఫ్ వాటర్లో కనుక మిక్స్ చేసుకుంటే జస్ట్ ఇంకోండి ఈ చేతికి ఇంకా పోతాం, ఇంకా జస్ట్ నేను ఇంకా ఒక్క చుక్క చేతికి మామూలుగా అయితే కడిగినా కూడా పోవటం లేదు. ఈ విధంగా మీకు అవుతుంది. 2 లీటర్స్లోకి మీకు అవుతుంది. ఈ కలుపుకోవడం అనేటటువంటి పెద్ద ప్రొసీజర్ కాకపోయినా దీనికి సంబంధించినటువంటి బాటిల్స్ ఏవైతే ఉంటాయో, గాజు బాటిల్స్ విత్ ప్లాస్టిక్ మూత బెండుతో చేసినటువంటి మూతతో బయట ప్రతి చోట మీకు దొరుకుతాయి. గాజు సీసాలు చాలా చోట్ల దొరుకుతాయి. దాంతోపాటు ఒక కాటన్, అవి పెట్టుకోవడానికి కాటన్ కనుక మీరు ఇచ్చినా, మీరు కొంచెం అఫీషియల్గా ఉండడానికి ఒక ఇయర్ బడ్ అనేటటువంటిది అందులో వేసినప్పటికీ కూడా వేసి దాన్ని నీట్గా ప్యాకింగ్ చేసేసి ఫ్యాన్సీ షాపులకు ఇచ్చుకోవచ్చు. రైట్. ఇది ఈ ఇండస్ట్రీకి వచ్చి తయారు చేయడం అనేటటువంటి విషయం పెద్ద విషయం కాదండి. ఇంకా సేల్స్ విషయంలోకి వస్తే ఏ విధంగా చేద్దాము అనేటటువంటిది ఒకసారి చెప్తాను మీకు. మనం ఇది తయారు చేసేసాం అని చెప్పేసి ఈరోజు మనం ఇండస్ట్రీ పెట్టేసాం అని చెప్పేసి ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చేసి పారాణి ఎవరి పెళ్లి కొడుకు ఇచ్చి వాళ్ళ పెళ్లి కూతురు దగ్గరికి వచ్చేసి పారాణి అనేటటువంటి కొని మనమే సేల్స్ ఉన్న చోటకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఫ్యాన్సీ షాప్కి, ప్రతి కిరాణా షాప్కి, కళ్యాణ మండపం పక్కన ఉన్న కిల్లీ షాపులకు కూడా మీరు వెళ్ళి వీటిని కనుక మీరు ఇస్తే వాళ్ళు కంపల్సరీ డజన్ అనేటటువంటిది కంపల్సరీ తీసుకుంటారు. మీరు తక్కువ ఇనీషియల్ పెట్టుబడితో, ఒక 300 రూపాయలు పెట్టుబడితో ఒక డజన్ సీసాలు కొనండి. ముందు ఈ డజను సేల్ చేయండి. ఆ వచ్చిన డబ్బుతోటి మళ్ళీ రికరింగ్ అనమాట. నేను చాలాసార్లు నా వీడియోలో మీకు చెప్పడం అనేటటువంటిది జరిగింది. కావాలనుకుంటే పాత వీడియోలు చూసుకోవచ్చు. చూడని వాళ్ళకి ఒక క్లుప్తంగా చెప్పాలంటే 300 రూపాయలు పెట్టి సేల్ చేశారనుకోండి,
మీకు సపోజ్ దగ్గరగా 500 రూపీస్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఆ 200 ప్రాఫిట్ని కూడా ఇందులోనే ఉంచి నెక్స్ట్ టైం మీ రా మెటీరియల్ ఇవి 500 రూపీస్తో కొని ఈ 500 మెటీరియల్ మీరు అమ్మితే ఆటోమేటిక్గా మీకు ఎంత వస్తుందండి? కంపల్సరీ 1000 అంటుంది. ఈ 1000 మళ్ళీ సేల్ చేస్తే మీకు 1500, 1600 వస్తుంది. ఈ విధంగా మీరు డెవలప్ అవుతూ ఉంటే ఇంటి దగ్గర అంటే మీకు స్టార్టింగ్లో పెట్టుబడి భయం ఉండదు. ఒక 12 కాబట్టి ఎవరైనా కొంటారా అని భయం ఉండదు. ఈచ్ షాప్కి ఒక 2-3 పీసెస్ చెప్పిన ఇచ్చినా 4 షాప్స్కి వెళ్ళేసరికి మీకు అయిపోతుంది. ఒకసారి మీరు ప్లేస్మెంట్ అనేటటువంటిది కనుక తీసుకుంటే కంపల్సరీ వాళ్ళు మీ దగ్గరికే వచ్చుకుంటూ ఉంటారు. ఈ దగ్గరలో ఆంధ్రాలో ఎక్కడ తయారవుదండి ఇది. ఎక్కడ చూసినా కూడా మీరు పారాణి బాటిల్ మీద హిందీ అక్షరాలే ఉంటాయి. ఎందుకంటే అది మనం తయారు చేసేది ఎక్కడా తయారు చేయరు. ఇది కొంచెం ఏంటంటే ఎవరో బాగా స్లమ్లో ఎక్కువగా తయారు చేస్తారు. రాజస్థాన్ అటు సైడు ఇంట్లో పరిశ్రమ అనమాట. చాలా తేలిక అనమాట. దీన్ని తీసుకుని ఏమీ లేదు, నీట్గా 100 ml సీసాలో పెట్టేస్తారు, పైన పెట్టేస్తారు, సీల్ వేసేస్తారు, అయిపోతుంది. దీనికంటూ ఎటువంటి విధమైనటువంటి మిషనరీ అనేటటువంటిది అవసరం లేదు. ఆ తర్వాత మార్కెటింగ్లోకి వచ్చినట్లయితే రోజు మనం తాగేటటువంటి కూల్ డ్రింకే కోట్లు ఇచ్చి సినిమా తారలు పెట్టుకుని మా డ్రింక్ తాగండి అంటున్నాడు. వాడు 10 రూపాయలకి ఆ డ్రింక్ అమ్ముతుంటే వాడికి ఎంత లాభం అవుతుంది? ఆ యాడ్కే వాడు దగ్గరగా 10 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎంత మంచిగా పబ్లిసిటీ చేసుకుంటే మీ వ్యాపారం అంత బాగుంటుంది. ఏ వ్యాపారానికైనా గుండెకాయ అనేటటువంటిది పబ్లిసిటీయే. ఈ పబ్లిసిటీ విషయంలో ఆల్రెడీ నేను ఒక వీడియో ఏ విధంగా చేయాలన్నది ఆల్రెడీ ప్రీవియస్గా చేశాను. ఈ విషయంలో ఏదైనా మీకు సందేహం ఉంటే కనుక కమెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను సమాధానం ఇస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా వీడియో. బట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ తెలుసుకోవడం కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.